స్పెషల్ డే అని చెప్తా, ఎందుకంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ప్రిన్సెస్ చీరలో మంచిగా ఉంది మా మమ్మీ. మా రాణి కోసం నేను తెచ్చిన ఏమంటుంది కిరీటం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ప్రతిరోజు పండగే పడి నవ్వుతూ రాజన్ గారు జిమ్కెళ్తుడు, జబ్బలు పెంచుతుండు. చెప్పరాలే గుడ్లు చూడు, కట్ల కట్ల కండ చూడు, ముద్ద ముద్ద పట్లు చూడు, ఎగురుతున్న ఎత్తు చూడు. మీరు ఎప్పుడు వెనకాల లెస్బియన్స్ పెట్టుకొని ఎడుతున్నారు, రాసుకొని ఇది చాలా క్రష్ ఉన్న వాళ్ళందరికీ నా గుండెకాయ ఇస్తున్నా. టేక్ ఇట్ ఆల్. ఇక్కడి నుంచి ఇస్తున్నా. కుత్త చింపి పాడదంట ఏ లంచన మెసేజ్ చేసిన అర్థమవుతుందా? సో వాట్స్ అప్ పీపుల్. సో గైస్ మీరందరూ అయితే ఊరికి అడుగుతుంటారు, అన్న ఈ బట్టలు ఎట్లా ఉంటాయి, ఈ ఐఫోన్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీరు డౌట్లు అడుగుతుంటారు. బేసిక్గా నేను ఎంపీఎల్లో రమ్మీ ఆడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ మనీ అయితే చేసుకున్నాను. ఈ ఎంపీఎల్ ఏంటి ఇదేందని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఎంపీఎల్ అంటే ఇండియాలోనే లోన్లీ సేఫెస్ట్ ప్లాట్ఫామ్ గైస్. సో ఇది వచ్చేసి లైక్ రియల్ ప్రైస్తో గేమ్స్ ఆడుకుంటూ మనం డైలీ 2 crore వరకు మనీ అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళైతే గ్రేట్ లీడ్ అబౌట్ కంటెస్టెంట్ అయితే పెడతారు. దీనిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళైతే క్రేజీగా మనీ అయితే చేసుకోవచ్చు. సో నాకు తెలుసు ఈ గేమ్ ఎట్లా ఆడాలి ఇది ఏంటని నేను చూపిస్తా చూడండి. సో బేసిక్గా ఇక్కడ వచ్చేసి మనకి 13 cards గేమ్ అయితే ఉంటుంది. సో ఈ గేమ్ వచ్చేసి మనకి ఏం లేదు, 3 to 5 ప్లేయర్స్ అయితే ఆడతారు. సో ఎవరైతే ఫస్ట్ కార్డ్స్ సీక్వెన్స్ లో లైక్ పెడతారో వాళ్ళైతే మనీ ఏం చేసుకోవచ్చు. సో మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి నా డిస్క్రిప్షన్ లో, నా కామెంట్ సెక్షన్ అయితే లింక్ ఉంటుంది. సో మీరు వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేశాక రిజిస్టర్ అవ్వండి. నా సైన్ కోడ్ యూజ్ చేశారంటే మీకు 30,000 వరకు బోనస్ వస్తుంది గాయ్స్. మిస్ చేసుకోకండి, మళ్ళీ ఎందుకు పైసలు సంపాదించుకోండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గాయ్స్. ఓకే కదా, వెల్కమ్ టు ద ఛానల్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. రైట్ లైక్ గాయ్స్. సో ఈ రోజు స్పెషల్ డే అని చెప్తా, ఎందుకంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. సో బేసిక్గా నాకు తెలిసి ఇంకొక 2 hours 12 అవుతుంది. సో 12 తర్వాత మనం సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఈరోజు మా మమ్మీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నా. సో నాకు తెలుసు నేను ఒక్కడనే వెళ్తున్నా, నేను సోమే కాదు, ఆల్రెడీ స్క్వాడ్ వస్తుంది. మేడం బాయ్ కన్నా నన్ను తీసుకొని వదిలి నాకు బాగా అవుతుంది. ఎంట్రీ ఇస్తురా అంటే సోనుబాయి కూడా తీసుకుపోదాం అనుకున్నా కానీ సోనుబాయి. సో మీకు అందరికి ఒకటి ఎప్పటికైనా విషయం తెలియదు ఏంటంటే, కావేరి ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ ఎందుకు నించుంటది తెలుసా? ఆమెకంట ఎవరో ఆమె స్మైల్ మంచిగా అని చెప్పిరంట. అదే కాయకత్రి మొహం. యా మళ్ళీ ప్లీజ్ ఒకసారి మళ్ళీ సేమ్ అట్లనే. సరే రాజా బీజం తెలిసి ఏమి చెప్పిన నీకు కూడా ఏమి చెప్పినా ఇందాక చైత్ర లాగానే ఉందని చెప్పిన. కావేరి కూడా అదే చెప్తున్నా. చైత్ర ఇది పిచ్చి పట్టిందా? చైత్ర ఎక్కడ పండు ఎక్కడ, చైత్ర ఎక్కడ పండు ఎక్కడ. చైత్ర చూస్తే మొగోళ్ళు ఒక్కొక్కరు సరే ఆవు. సో ఎవరైతే నా ఎక్స్లు అందరూ చూస్తారో మెసేజ్ చేయండి, హాయ్ బావా అని చెప్పి. చూద్దామా ఎవరికి ఎక్కువ ఉన్నారు చూద్దామా. ఎక్స్లు
నీ వల్ల అలా తిట్టాల్సి వస్తుంది అమ్మంది ఎంత పూక ఏ వాళ్ళు మొన్నటాకు కూడా నాకు మెసేజ్ చేసిన నీ భయంతోనే. కుత్త చింపి పాడదేంట ఏ లంచన మెసేజ్ చేసిన అర్థమవుతుందా? ఓకే ఓకే ఇంకొకటి కూడా చెప్తా. ఈ రోజు ఎవరు అజ్జుతో మధ్య దానికి ఒక నెంబర్ ఉందిగా ఈ వాట్సాప్ లో, హాయ్ అజ్జు 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 అని పెడింది. బుద్ధలో కొడతా అలా పెడితే అజ్జు అజ్జు ఏరా నేను నన్ను కూడా ఒక అబ్బాయి పండు అంటే నువ్వు ఊకుంటావా? నా పేరు అజ్జువే. అజ్జు ఏంటి అజ్జు బ్రో అనాలి. అజ్జు బావా. సరే సరే వద్దు నాకు ఇరిటేషన్ అవుతుంది. సరే సరే గాయస్ చెప్పకూడదు అది కారణం మీద చెప్పొద్దు. సో గాయస్ సో ఈరోజు మా మమ్మీ బర్త్డే కాబట్టి సో మనం వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం మా మమ్మీకి. సో మమ్మీ లేచి అబ్జర్వ్ చేస్తలే మేము ముగ్గురం ట్రెడిషనల్ గా చేసినాం. అందుకే వానబడుతుంది బయట. ఏ సీరియస్ గా వానబడుతుంది కట్టి బయట వెళ్ళేటప్పుడు పోరా కింద నుండి ఇలా పైకి లాగా నేను కింద పైకి లాగాల చెప్పులు కదా. పండు సో మీకు అమ్మా చిల్లర చిల్లర చెట్టు లేదు మీరు. నోట్ విచ్ ఎలా ఉన్నామా పోరా బఫెలో బఫెలో స్పెల్లింగ్ చెప్పు చెప్పు. అది ఒక్క నిమిషం ఈమె పేరు ఈమె ఎందుకు చెప్పుకుంటుంది ఇప్పుడు నాకు అర్థమైతలే బ్రో. కానీ ఒక నిమిషం ఒకసారి ఫోన్ కీప్యాడ్ ఓపెన్ బాయ్ నీ నెంబర్ కూడా ఒకసారి. నెంబర్ కొట్టే సోను బాయ్ నెంబర్ కొట్టు. ఇప్పుడు ఏమని ఫీట్ ఉందో మనం చాలా అబ్జర్వేషన్ చూడాలి. నువ్వు ఇప్పుడు ఫోన్ ఇప్పుడు బాయ్ స్టార్ట్ అయిపోయింది మొత్తం తెలుస్తున్నా అది స్టార్ట్ అయిపోయింది. ఈ మాయ పేరేమిటో ఏమిటో నాకు ఇదంతా కాదురా. పుల్లలంటే ఏంటి మొలగా వచ్చినాయా? కాదు నాకన్నా రొమాంటిక్ అవుతుంటా బయట నీకంటే రాజన్ గారు జిమ్కెళ్తుడు జబ్బలు పెంచుతుండు చెప్పు. గుడ్లు చూడు కట్ల కట్ల కండ చూడు ముద్ద ముద్ద పట్లు చూడు ఎగురుతున్న ఎత్తు చూడు. నెక్స్ట్ కిస్ ప్యాచ్ పడుతుంది రాజన్ గారికి. నీకు పండగ చెప్పాలా ఆల్రెడీ ప్యాచ్లు పడుతున్నాయి. ఇట్లాంటి పెట్టదు మమ్మీ. సరే 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 గాయస్ ఇప్పుడు మీరు ఎప్పుడు వెనకాల లెస్బియన్స్ పెట్టుకొని తిరుగుతున్నారు రాసుకొని చేస్తుర్రా. ఇది చాలా అట్లా కాదే పాచి చెల్లెలకు చెప్పొద్దు అన్నట్లా. సరే లైట్ తీసుకో. సో గైస్ ఆకలేస్తున్నా తిను 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 ఇద్దరు రోజు తినుకుంటున్నారు. సరే గైస్ మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం వెళ్ళిపోదాం. కమాన్ మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం. మేము బేసిక్ ఇంకోటి చెప్పాలంటే మా మమ్మీ పడుకోదు 12 వరకు. ఎందుకంటే మా అన్న లైక్ జాబ్కి వచ్చేసి వంది లైక్ ముందు చూడు సార్ 3 to 12 వరకు డ్యూటీ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అవుతుంటుంది. సో సో గాయస్ ఇప్పుడైతే మనం వెళ్దాం. చాలా భయం అవుతుంది. కేక్ తెచ్చిరా? అయ్యో మా మమ్మీ మమ్మీ లేచింది రో. మామీ నా బగరావు హ్యాపీ బర్త్డే. అంత మంచిదేనా? అంత సేమేనా? మా మమ్మీ మధ్య బాగా రీల్స్ చూస్తుంది. మా రీల్స్ చూస్తున్నా చదవా కాంపిటీషన్ పండుగకి అది ఎట్లా మూత వెళ్ళితే తెలుసుగా.
నువ్వు మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టకు మంచి ఉన్నాం గోడలు అత్త కూడా మంచిగా ఉన్నారా ఏ మా నీకు ఇట్లా అత్త దొరకాలంటే అమ్మ చెప్పమ్మా నేను ఏంది అది మోడల్ మూసుకో అది కాదు అదృష్టం కాదు అని అరే అమ్మా కారణం వచ్చి అబ్బో తడుచుకుంటూ వచ్చిరు అనుకుంటున్నా మంచి ఇంకా కారణం కూర్చురు నేనే ఇట్లా తిప్పుకుంటూ రావాలి మా మమ్మీ ఎట్లున్నా మా మమ్మీ వీడాను కదా మమ్మీ సారి కట్టుకుంటారు వద్దులే మమ్మీ మంచిగా ఉందిలే అమ్మ నువ్వు నచ్చావు ఇచ్చావు అంటే నీ కేక్ కటింగ్ కాబట్టి చీర కట్టుకుంటాను సరే మా మమ్మీ కోరిక మేరకు కేక్ కటింగ్ వచ్చి ఓకే రైట్ మై ప్రిన్సెస్ చీరలో మంచిగా ఉంది మా మమ్మీ చాలా స్మార్ట్ ఉందో ఓకే సరే అది మా రానికి నేను ఏంది మా రానికి ఇగో మా రాణి కోసం నేను తెచ్చిన ఏమైంది కిరీటం బంగారం ఇట్లనే మా మమ్మీ ఇంకా చాలా బర్త్డే జరుపుకోవాలి అని ఇంకోటి చెప్పాలనుకుంటున్నా మా మమ్మీని చెప్పు నీ కళ నీ డ్రీమ్ ఏంది ఏదో ఒకటి చెప్పేది ఉంటుంది కళనే కళ నీకు ఉన్న కళ ఇల్లు నాకు కూడా అదే సో మా మమ్మీకి నేను మాటిస్తున్నా ఒక 2 సంవత్సరాలైనా సంవత్సరమైనా పండుని పెళ్లి చేసుకోపోయినా పెళ్లి చేసుకున్నా నిన్న చెప్పు పెళ్లి చేసుకుని పండుని పెళ్లి చేసుకొని మనం అదే మాకు పెళ్లిళ్ళు చేయించి అది ఇది ఒక పంచాయతీ ఉందిగా సరేలే అయ్యో వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేయించి అట్లా కాదు ముందు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళ అన్న మాట వింటారా సరేనే మీ పెళ్లిళ్ళు చేసి నేను పెళ్లి చేసి సంఖ నాకి దాని తర్వాత మా మమ్మీకి మంచి ఇల్లు కడతా వద్దు ఎట్లాంటి ఇల్లు కావాలా మరి నీకు ఎట్లాంటి ఇల్లు కావాలి చెప్పు నీకు ఒకటి ఉంటుంది కదా ఇట్లా లోపల నుంచి మెట్లు ఉండాలా లోపల నుంచి లిఫ్ట్ ఉండాలా నేను చెప్పాలా ఆంటీకి ఏమన్నాయా మనం ఆంటీ మనసులో ఏముందో అది చెప్తా 4 ఫ్లోర్ల డూప్లెక్స్ దాని లోపల లిఫ్ట్ ప్లస్ ఇదేమో ఉంటది దాన్ని ఏమంటారు ఎక్సిలేటర్ పని జారబండ పెట్టుకో ఇట్లా జారబండ పైనుంచి కింద తిరగచ్చు దాడతాం 4 ఫ్లోర్స్ కొట్టుకుందాం పైన మా మమ్మీ మిడిల్ లో మనం ఉందాం ఆంటీ వాళ్ళు ఉంటారు ఇక ఫుల్ మరి ఇల్లు వాళ్ళని పక్క డాబా కొంటా కాదు వాళ్ళ కోసం మనం పక్క డాబా మిమ్మల్ని పెడతారంట 4 అంతేలే వాళ్ళు రైస్ పెట్టి కర్రీస్ తెచ్చుకుంటారు చాలు అంతేనా మీరు ఉండరా నీ జీతం ఉండరా అమ్మో సరే అమ్మా నీకు అర్థమవుతుందా నా బాధ 1 2 3 4 నలుగురిని రోజు తట్టుకోలేక నరకం అనుభవిస్తున్నామ్మా ఇట్రా చూడనికి ఇట్లుందిరా బోర్డు డేంజర్ బోర్డు ఫస్ట్ డే కదా ఫస్ట్ డే ఇట్లా ఈరోజు చూడు నుంచిన విధానం చూడండి ఎట్లా నుంచుందో ప్లీజ్ ఆడపిల్లలాగా చూడండి పాడరా నీకు అమ్మా నీవు దిగులు చందకమ్మా పడకమ్మా నీవు దిగులు చందకమ్మా ఎందుకు రెడీ అయినా కాదు పద్ధతిగా ఎందుకు రెడీ అయినామంటే అమ్మ బర్త్డే కదా చేసుకున్న ఆదాం అంటలేరు అంతలేదు వీళ్ళు మొత్తం జీన్స్ మమ్మీ భయపడుతుంది పద్ధతిగా రానని లేదు ఫారెన్ గర్ల్స్ ఒకటి చెప్పు ప్లీజ్ టైప్ చేసి ఫారెన్ అదే నాకు నెక్స్ట్ అదే ఉంది సరే ఫారెన్ అంటే చెప్తానని తెలుసుకొని అడుగుతా సరే అరే ఇది నీ స్కూల్ పేరు చెప్పే విజ్ఞాన్ స్కూల్ విజ్ఞాన్ స్కూల్లో చదివింది కానీ విజ్ఞానమే లేదు లైట్ తీసుకో లైట్ ఐటీ తీసుకుంటా సరే మమ్మీ కేక్ కరిగిపోయింది అనుకో మళ్ళీ ఇది గ్లాస్ పోసుకొని తాగుతుంది సరే మమ్మీ దా కూర్చో సో గాయస్ మా మమ్మీ బర్త్డే కాబట్టి మీరు కూడా మా మమ్మీ కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే అని చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ మ్యాజికల్ క్యాండిలా మా మమ్మీ కోసం రెడ్ వెల్వెట్ కేక్ తెచ్చా సో కొందరైతే కేక్ తినగానే ఆడిపోయారు మొన్న కేక్ దొరకలే అందుకే కూర్చున్న కేక్ దగ్గర హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ
హ్యాపీ బర్త్డే టు యూ మై అమ్మ టు యూ. కట్ చేయి అమ్మ, కట్ చేయి. హే దెయ్యానికి హ్యాపీ బర్త్డే టు యు. నా బర్త్డే నానే. ఊకే కొడతాయి పైన అమ్మో కొంచెం. హ్యాపీ బర్త్డే అమ్మా. హే హార్ట్ ఐ లవ్ యు బేబీ. హార్ట్ ఐ లవ్ యూ టూ మమ్మ. అంటే మీ పెద్ద కొడుకు రాలేదు కదా, నాకు మస్తు బాధ అవుతుంది. సో నా మీద క్రష్ ఉన్న వాళ్ళందరికీ నా గుండెకాయ ఇస్తున్నా. టేక్ ఇట్ ఆల్. ఇక్కడి నుంచి ఇస్తున్నా. గుండెల్లో చోటిస్తా ప్రేమంచే చూపిస్తా. నీకు అన్నను ఏమే మీ కొడుకు చూడండి ఆంటీ మోసం చేస్తాడు. మోసం చేస్తే సీదా తెలుసుగా రెడ్ హ్యాండెడ్ గా. అది నా దిల్కి దడక నువ్వు తిను. అక్కి బావ ఐ లవ్ యు. ఏంది ఏంది అందరు బాగున్నారు. సరే రా. అక్కి బావ ఇలా సరే ఇప్పుడు మా అన్న వస్తాడు, టైం అయింది. మా అన్న ఇప్పుడు ఇక్కడ కూర్చోబెడతా, మా అన్న నుంచి పెడతా, మొహం మీద అడుగుతాం, మా అన్న పే చేసుకుంటాం. నాకు సెట్ చేసాం. ఏ అన్న ఇతడే అదే అదే తప్పు ఏందమ్మా అట్లా కదే. ప్రతిరోజు పండగే పడి నవ్వుతూ. చాలు పాపం మా మమ్మీ ఏమేమో అనుకుంటుంది, ఏమేమో ప్రయోగాలు చేస్తారు అమ్మ. పోనీలే అమ్మ, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదులే. నడిచుకో. సో గాయస్ చూసిరు కదా మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్. అండి మా మమ్మీ ఎప్పుడు అమ్మ కేక్ కట్ చేద్దామంటే మమ్మీ ఎప్పుడు వద్దురా ఇది రాదా అంటుంది. కానీ ఈసారి మా టీమ్ తో వచ్చిన ఇంకా రాలే, కొంతమంది బాయ్స్ రాలే, ఓన్లీ గర్ల్స్ టైం అని చెప్పి గర్ల్స్. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు బైక్ మీద వస్తే ఫుల్ రెయిన్ అవుతుంది. మన ఆఫీస్ నుంచి మా ఇల్లు కొంచెం దూరం, ఒక 14 కిలోమీటర్స్ వస్తుంది. సో చాలా దూరం కాబట్టి వాళ్ళ కష్టం అవుతుంది. అవుతుంది అన్న 50 రూపాయలు పట్టుకుని పక్కకు వద్దులే మళ్ళా. సరే గాయస్, సో చూసారు కదా మా మమ్మీ బర్త్డే ఇట్లా చేసేసినాం. సో మమ్మీ ఇంకేమైనా చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటా మన వాళ్ళకి. మనకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పు. అజయ్కి పండుకి అందరికి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికి థ్యాంక్ యూ. ఈ మధ్య మమ్మీతో కూడా సెల్ఫీలు దిగుతున్నాను. నేను కూడా నెక్స్ట్ వీడియో ఛానల్ పెడదాం అనుకుంటాను. అజ్జు వాళ్ళ మమ్మీని కదా పెట్టదు. సరే ఛానల్ పేరు ఏమనుకుంటావు చెప్పు. ఏం ఆలోచించి సరోజ గారి వంటలు. కావేరితో వంటలు. కావేరితో తింట్లు పెట్టాలి. కావేరితో పెంటలు. వంటలు ఆంటీ. సరోజ ఆంటీ మా మమ్మీ. ఓకే సరే మమ్మీ, సరోజ వంటలు. సింగల్ గాయస్ కావేరి ఆఫీషియల్ ఉన్నాయి. సో సుమిత్ర సింగిల్ బాకెన్ గాలని ఉంటుంది. సరే గాయస్, మమ్మీ ఒకవేళ ఛానల్ పెట్టాలనుకుంటే సార్ సపోజ్ ఏదైనా కానీ మీరు ఏ పేరు సజెస్ట్ చేయగలుగుతారో సజెస్ట్ చేయండి. ఏదో ఒకసారి నీ ఇంట్రో చెప్పు. నీ ఇంట్రో నేను ఎట్లా చెప్తే ఇంగ్లీష్ లో సరే మా మమ్మీకి ఇప్పుడు నేను నేర్పిస్తుందా నువ్వు ఛానల్ పెట్టాను. అరే ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినది. అందరికి స్వాగతం చెప్పమ్మా, చెప్పు. అందరికి స్వాగతం, నా ఛానల్ కి వెల్కమ్. సరోజ గారి వంటలు. ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ. వంటలు చేయమంటావా? వంటలు అన్ని బ్లాగులు చేస్తాం. అప్పుడప్పుడు కావేరిని సుమ్మిని కొడుతుంటావు, అవి కూడా పెడదాం. ఏంది వెనకాల? అది కాదు, ఇప్పుడు ట్రెండింగ్ ఇది వచ్చింది. సరే మా మమ్మీతో ఒకసారి స్టెప్ ఏంటి ఏ వాళ్ళు స్టెప్ సరే అమ్మ ఎట్లా వేయాలి తెలుసా? అమ్మ ఇట్లా చీర ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని స్వామి ఇది చూసినామమ్మా డాన్స్ వీడియో. సరే గాయ్స్, నాకు డాన్స్ రక్త చరిత్ర చేస్తున్నాను. సరేలే వద్దులే అవన్నీ. సరే లింక్ పెడతా మీకు వాట్సాప్, నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. అదేదో అప్పుడు 8th క్లాస్ లో డాన్స్ చేసిన స్కూల్లో బాగా చేసిన. మమ్మీ నువ్వు చూసి ఫిదా అయిపోలే? బాగా చేస్తారు. అప్పుడు 8th క్లాస్ లో ఎంతమంది అమ్మాయిలు మన ఇక్కడ పడుతుండే. అప్పుడు మన వేరు వద్దు కొట్టకు, కొన్ని సర్వీస్ బాగాలేదు. సరే గాయ్స్, సో గాయ్స్ వీడియో మాత్రం చూస్తే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్ సరోజ ఆఫీషియల్.